హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో నగరం అస్తవ్యస్తంగా మారింది. 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు పడింది. పడిన వర్షానికి జనాన్ని భయపెట్టింది. హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. ముషిరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో కుండపోత వర్షం పడింది. దీంతో పలు కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్పీ, సుచిత్ర, గండి మైసమ్మ, దుండిగల్ కాప్రా, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసఫ్గూడ, కృష్ణానగర్ బి బ్లాక్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మియాపూర్, చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై మోకాలి లోతులో నీరు నిలిచిపోయింది. దీంతో ముంబై జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. అడ్డగుట్ట, అంబేద్కర్ నగర్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి సీతాఫల్ మండిలో ప్రహారీ గోడ కూలింది. సురేష్ థియేటర్ సమీపంలో ఆటోపై గోడ కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రామ్ గోపాల్పేట్లోని బస్తీలు చిలకలగూడ, వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడుపల్లి, అంబేద్కర్ నగర్, మియాపూర్, దీప్తిశ్రీ నగర్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఒలిఫెంట రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరడంతో సికింద్రాబాద్, తార్నాక, ముషిరాబాద్ వైపు వెళ్లే రహదారులను పోలీసులు నిలిపివేశారు.
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో పర్యటించారు. వర్షాలు స్థానిక సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేశారు. నిలిచిన నీటిని తొలగించడం, రోడ్లు శుభ్రం చేయడం వంటి పనులు వేగవంతం చేయాలి అని అధికారులకు సూచించారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్న మేయర్ విజయలక్ష్మి సూచనలు పోలీసులు, హైడ్రా అధికారులు పాటించాలి అన్నారు. ముషీరాబాద్ లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ లో 13 సెంటీమీటర్లు, శేర్లింగంపల్లిలో 12.6 సెంటీమీటర్లు, చందానగర్ లో 11.2 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 10.7 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్ లో 8.9 సెంటీమీటర్లు, బేగంపేటలో 8.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నగరంలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి అన్నారు. నీళ్లు నిలిచినా, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. ఇక లోతట్టు ప్రాంతాలు, నాలాలు ఉన్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు అన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే ఈ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. మరోవైపు జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులు చేపట్టాయి. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు అని, మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు సూచించారు.